హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము ఏబిఎన్ మాల్కి పోతున్నాము. ఈవినింగ్ ఎట్లుంటుందో చూద్దాం. ట్రాఫిక్ ఇప్పుడే మెయిన్ రోడ్కి ఎక్కుతున్నాము. ఈ ట్రాఫిక్ని బట్టే మన ఎప్పుడు పోగలుగుతాం అనేది చెప్పగలుగుతాం. గూగుల్లో మాత్రం రెడ్ చూపెడుతుంది. మరి ట్రాఫిక్ ఏందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ అయితే బంపర్ టు బంపర్ ఉన్నది. మరి ఈ ట్రాఫిక్ తోటి మనం నడవాలి. ఇక్కడ నుంచి మనకు మధ్యలో అన్ని ఫ్లైఓవర్సే ఉంటాయి. అయినా కానీ మనం అట్లీస్ట్ 40 minutes అన్నా పడుతుంది. 21 kilometers ఉంది నుంచి. క్లౌడీ ఉంది. వెదర్ మాత్రం ఆసం ఉన్నది. చూస్తాం, మనం ముందు పోయిన కొద్దీ మనకు తెలుస్తుంటుంది. కొంచెం క్లౌడీ ఉన్నది కదా ఫ్రెండ్స్. మోసం మాత్రం అవసరం ఉంది. వెదర్ అయితే బాగుంది, చూడడానికి కాదు శరీరానికి కూడా బాగా మంచిగా ఉన్నది. కూల్గా ఉంది. ఏంటంటే ట్రాఫిక్ అయితే బంపర్ టు బంపర్ ఉంది. మాల్కి ఎప్పుడు పోతాం, ఎప్పుడు షాపింగ్ అవుతుంది, ఈ ట్రాఫిక్ మీద ఉన్న. హలో ఫ్రెండ్స్, మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము, కానీ క్లైమేట్ సహకరించేటట్టు లేదు. ఎందుకంటే వర్ష సూచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మరి మనం లాంగ్ పోవడం కష్టం. ఇక్కడనే మనం చూసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వర్షం వచ్చిందనుకో మొత్తం ప్యాకప్ అయిపోతుంది. అది విషయం. చూడండి ఫ్రెండ్స్, వర్షం వస్తుంది, మొత్తం డ్రాప్స్ పడిపోతుంది. కానీ మనం ఇక్కడనే ఎక్కడైనా పోయి షాపింగ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అంత దూరం పోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వర్షం వచ్చేటట్టు అది క్లౌడీ ఉందంతా. చాలా క్లౌడీ ఉంది. ఉన్నది. చాలా క్రౌడీ ఉంది. వర్షం అయితే 100% వచ్చేటట్టుంది. నేను వర్షం ఎక్కడికి పోదామని ఆలోచిస్తాను. ఎందుకంటే వర్షం పడ్డదనుకో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. అందుకని మనం మాల్ చేంజ్ చేసేద్దాం. చూద్దాం, ఎట్లాగో వచ్చేసినాం కదా, వదా. ఎందుకంటే చూద్దాం ఏమవుతుంది. చాలా దగ్గరికి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, చాలా క్లౌడీగా ఉంది. వర్షం వచ్చేటట్టుంది.
ఇదంతా బంజారా హిల్స్కి వచ్చేసినాము. వర్షం వచ్చేటట్టు ఉంది ఫ్రెండ్స్. కష్టంగానే ఉంది బట్ చాలా ఇబ్బందికరంగానే ఉంది. బారిష్ అయితే వచ్చేటట్టున్నది, భయంకర బారిష్ వచ్చేటట్టున్నది. ఏం చేద్దామంటే చూద్దాం. భయంకర బారిష్ ఇట్లా చాలా భయంకరంగా వచ్చేటట్టుంది బారిష్. ఎంత భయంకరంగా వచ్చేటట్టుంది, చెప్పలేనంత భయంకరంగా వచ్చేటట్టుంది బారిష్. ఫుల్ క్రౌడీగా అయిపోయింది ఒకటేసారి. క్రౌడీగా అంటే చెప్పలేనంత క్రౌడీ. క్లౌడ్స్ అన్నీ భయంకరంగా మూసేసుకున్నాయి. బంపర్ టు బంపర్ అయిపోయింది. భయంకరంగా మనం ఏం చేస్తామంటే నిన్ను తిప్పేసుకుంటాం. ఇంత ట్రాఫిక్లో మనం పోవడం కష్టం. త్రీ కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్. హలో ఫ్రెండ్స్, మనం బ్యాక్ టు పవెలియన్ చేసుకుంటాం. ఎందుకంటే 3 కిలోమీటర్స్ జామ్ అయిపోయింది. ఈ జామ్లో మనం పోయి చేసేది ఏమీ లేదు, రిటర్న్ తీసేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే అంత దూరం మనం ఈ ట్రాఫిక్లో ట్రావెల్ చేయలేము. మనం ముందుకు పోవాలంటే చాలా హెవీ ట్రాఫిక్ తోటి కూడుకున్న పని అయిపోతుంది. అందుకని మనం వేరే మాల్కి పోదాం. కొన్ని షూస్ ఉన్నాయి చూస్తున్నాం. అంతా నుంచి మనం చేసేది ఏంటి చూడండి ఫ్రెండ్స్. ఎంత ఈ ట్రాఫిక్లో మనం పోవడం చాలా దీని నుంచి యూటర్న్ తీసేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో మనం పోలేం. ఏం ట్రాఫిక్ పర్వాలేదు. యూటర్న్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే వర్షం హెవీగా అయిపోతుంది, మళ్ళీ మనం ట్రాఫిక్లో ఎక్కబోతాం. ట్రాఫిక్లో ఎక్కపోయినాం అనుకో చుక్కలు చూపెడుతుంది మళ్ళీ. అందుకని రిటర్న్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి
వర్షం వచ్చేస్తుంది. భయంకర బారిష్ వచ్చేసింది. ఎంత భయంకర అయిపోయిందంటే మనం ఈ బారిష్లో పోయి మనం చేసేది ఏం లేదు. తక్లీఫ్ ఏం పని వచ్చేది. అంత దూరం పోయి మనం బారిష్లో చేసేది ఏమీ లేదు. మొత్తం బారిష్ స్టార్ట్ అయిపోయింది. ఈ బారిష్లో మనం ఎక్కడికి పోలేము ఫ్రెండ్స్. ట్రాఫిక్ లేకపోయినాం అనుకో అంతే. చూసారుగా ఎట్లా వస్తుంది బారిష్. ఫ్రెండ్స్ మనం రైడ్ తీసుకుందాము. ఎర్రమంజిల్ మాల్కి పోతాం ఫ్రెండ్స్. ఆడ మనకు షోరూమ్ ఉంది, అందులో చెక్ చేసి ముందుకు పోతాం. ఎందుకంటే ఇదంతా మనం పోయి వర్షం కాకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం వర్షంలో పోయి వెళ్తాం, ఈ ట్రాఫిక్లో ఇరుక్కపోతాం. ఈ ట్రాఫిక్లో ఇరుక్కపోవడం కంటే ఇదే మేలు. ఫాస్ట్గా పోయి క్లోజ్ చేసేసుకుంటాం. ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్, ఎక్కడ చూడు ట్రాఫిక్. ఎక్కడ చూడు ట్రాఫిక్. ఎక్కడ చూడు ట్రాఫిక్. ఫుల్ ట్రాఫిక్. ట్రాఫిక్లో ఎక్కడ పోతాం ఫ్రెండ్స్. ఏంది ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ట్రాఫిక్లో ఎక్కడికి పోతాం మనం. ఏంది ట్రాఫిక్, ఈ ట్రాఫిక్లో మళ్ళీ మధ్యలో ఎట్లా ఆపుందా వెహికల్ చాపుడు మధ్యలో అన్నీ చూస్తే ఎట్లుంటుంది. వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడికి. ఈ రూట్ అంతా పరేషాన్ ఉంది. షార్ట్ కట్ కొట్టేసినాను. మెట్రో మాల్ ఎర్రమంజిల్, అక్కడ పోయి షాపింగ్ చేసేస్తాం. పోలీస్ వెహికల్స్ చూడండి ఫ్రెండ్స్,
ఫాస్ట్గా వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ముందుకు పోయి లెఫ్ట్ తీసుకుంటే సీదా మాల్లోకి వెళ్ళిపోతాం. అది విషయం ఫ్రెండ్స్. చూడండి, మనం కృష్ణా ఒబరాయి లైన్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి షార్ట్ కట్ పెట్టేస్తాం. అది ఫ్రెండ్స్. ఈ ట్రాఫిక్లో, ఈ రెయిన్లో ఎక్కడికి పోలేము ఫ్రెండ్స్. పోయినా కానీ మనం బసాయించిపోతాం. వచ్చేసినాం ఫ్రెండ్స్. నిదానంగా వెళ్ళిపోతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఎంత ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, అంత వేస్ట్ అంతా వచ్చేసి స్ట్రేట్గా పోయి లెఫ్ట్గా తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, మనం వచ్చేస్తుంది మనది. షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం పరేషాన్ అయిపోతాం ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడాలనుకుంటే ఫ్యూ మినిట్స్ అంతే. పరేషాన్ చేస్తుంది. దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. చాలా దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఫ్యూ మినిట్స్ అంటే ఫ్యూ సెకండ్స్, మినిట్స్ కూడా కాదు, ఫ్యూ సెకండ్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోవాలి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా పోయి పార్క్ చేసుకొని వెళ్ళిపోతాం. వచ్చేసినాము మాల్లోకి. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకొని పార్క్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. లోపలికి హలో ఫ్రెండ్స్, షాపింగ్ అయిపోయింది. తర్వాత మాల్లో ఈవెంట్ నడుస్తుంది, మ్యూజిక్ ఈవెంట్. చిటారా బజాయిస్తున్నాడు, జబర్దస్త్ ఉంది, చాలా నచ్చింది ఫ్రెండ్స్. అట్లనే పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా అయింది, పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మాల్లో మంచి ఈవెంట్ జరిగింది ఫ్రెండ్స్.